ఏఎన్ఎన్ ఈరోజు వార్తా దినపత్రికలోని ప్రధానాంశాలను చూద్దాం. ముందుగా మహాదినపత్రికలో చూస్తే అమెరికా లొంగిపోయేదాకా యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ సంచలన ప్రకటన. ఇక పలికింది కిషన్ రెడ్డి, పలికించింది రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేత హరీష్ రావు ట్వీట్. ఇక యుద్ధానికి సిద్ధమవుతున్న భారత్. ఇక ట్రంప్ వార్పై ఇండియా అలర్ట్. మోదీ అత్యున్నత స్థాయి సమావేశం. ఇక మాట తప్పలే మడమ తిప్పలే 6 గ్యారెంటీలపై అనుమానాలుంటే తెలంగాణకు రండి. అవినీతి కుటుంబ పాలనతో కేసీఆర్. ఇక విజయన్ కుటుంబాలు ఒకటే. యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ముందు మహిళా రిజర్వేషన్ బిల్లుకు జై కొట్టనున్న పార్లమెంట్. 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఇక పునర్విభజన బిల్లుతో కొత్త రూపురేఖలు. ఇక దేశ రాజకీయాల్లో సంచలన మార్పులు, కొత్త నియోజకవర్గాలు, మహిళా రిజర్వేషన్లు. ఇక దేశ రాజధానిగా హస్తన సాక్షిగా మరొక రాజకీయ భూకంపం సంభవించబోతుంది. ఇక లోక్సభ స్థానాల సంఖ్యను పెంచడం ద్వారా దేశ పాలన ముఖ చిత్రాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక వాస్తవానికి గురువారంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగించాల్సి ఉండగా సభలను నిరవధికంగా వాయిదా వేయకుండా ఇక ఏప్రిల్ 16 నుంచి 18 వరకు ప్రధానంగా 3 రోజుల పాటు కూడా ఇక రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారింది. ఈ 3 రోజుల పాటు జరిగే సమావేశాల్లో కేవలం 2 ప్రధాన అంశాలపైన దృష్టి సారించబోతున్నారు. అందులో మొదటిది నియోజకవర్గాల పునర్విభజన కాగా రెండవది మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు. ఇక 2 బిల్లులు ఆమోదం పొందితే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. అలాగే 816 లోక్సభ నియోజకవర్గాలు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం లోక్సభ స్థానాల సంఖ్యను ఇప్పుడున్న 543 నుంచి ఏకంగా 816కు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తెస్తుంది. ఇక పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రతినిధుల సంఖ్యను పెంచడం ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనేదే కేంద్రం వాదన. ఇక ఈ 816 స్థానాల్లో మహిళలకు పెద్దపీట వేస్తూ అందులో 273 స్థానాలను మహిళల కోసం కేటాయించేలాగా చట్ట సవరణ చేయనున్నారు. ఇది అమల్లోకి వస్తే ప్రపంచంలోని మహిళలకు అత్యధిక ప్రాతినిధ్యం కల్పించిన చట్టసభగా ఇక భారత్ పార్లమెంట్ లో నిలుస్తుంది. అలాగే బాయ్ బాయ్ మమత, దీదీ గడ్డపైనే సవాల్ విసిరి అమిత్ షా. ఇక 15 రోజుల పాటు హోంమంత్రి క్యాంపు. పశ్చిమ బెంగాల్లో మరొకసారి నందిగ్రామ్ తరహా ఉత్కంఠ. అలాగే భవానీపూర్లో కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మార్చుకునే స్వరాలు వినిపిస్తున్నాయని బాయ్ బాయ్ మమత అనే నినాదం ఇప్పుడు బెంగాల్లో ప్రతి మూలలో మారబోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఇక గురువారం భవానీపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన అక్కడ నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఇక ప్రధాన అంశం చూస్తే కూడా అమెరికా లొంగిపోయేదాకా కూడా యుద్ధం కొనసాగుతుందంటూ కూడా ఒకవైపు గత నెల రోజుల నుంచి కూడా యుద్ధం కొనసాగుతున్నా కూడా మరొకసారి ఇరాన్ అయితే యుద్ధం కొనసాగుతుందంటూ కూడా ఒక సవాల్ విసిరింది. అమెరికా తమకు లొంగిపోయే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ నౌకాదళం, వాయుసేన తీవ్రంగా బలహీనపడ్డాయని, వారి నాయకత్వాన్ని తీవ్రస్థాయిలో దెబ్బతీశాయంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ధీటుగా స్పందించింది. ఇక ట్రంప్ చేసినట్లుగా తమ సైనిక సామర్థ్యాలు దెబ్బతినలేదని పేర్కొంది. అమెరికా అవమానానికి గురై పాశ్చాత్తాపడి లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ మిలిటరీ కమాండ్ ప్రధాన కేంద్రం అధికార ప్రతినిధి ప్రకటన చేయగా ఇరాన్ అధికారిక మీడియా ప్రసారం చేసింది. తమ దేశ సైనిక బలం, విస్తృతమైన వ్యూహాత్మక సామర్థ్యాల గురించి అమెరికా నిఘా వర్గాలకు పూర్తి సమాచారం లేదు అని పేర్కొంది. ఇక వ్యూహాత్మక క్షిపణులు, సుదూర లక్ష్యాలను ఛేదించే డ్రోన్లు, అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు, అలాగే ప్రత్యేక ఆయుధాల ఉత్పత్తి కేంద్రాలతో పాటుగా సైనిక మౌలిక సదుపాయాలు ధ్వంసం చేశామంటూ కూడా ట్రంప్ చేసిన వాదనలను ఇరాన్ ఖండించింది. ఇక మరొక అంశం చూస్తే కూడా ఒకవైపు యుద్ధానికి సంబంధించి చూస్తే ఒకవైపు గత 20-25 రోజుల నుంచి కూడా ఇరాన్ నుంచి కానీ ఇటు పశ్చిమాసియా దేశాలలో కూడా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మన భారతదేశంలో చూస్తే ఎంత పసిడి ధరలు అవనివ్వండి, ఇంధన ఆయిల్ కానివ్వండి, గ్యాస్ సంబంధించి కానీ ప్రధానంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు బాగా ఇబ్బంది పడుతున్నాయి. దానికి సంబంధించి మన గత వారం రోజుల క్రితం చూసాం పెట్రోల్ కోసం ఎంత ఇబ్బంది పడ్డారు, గ్యాస్ కోసం ఎంత ఇబ్బంది పడ్డారు. కానీ ఇవన్నీ పరిస్థితులు చూస్తూనే ఉన్నారు. అట్లే రాష్ట్రాల్లో కనిపిస్తున్నా కూడా మరొకసారి ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి వ్యతిరేకంగా ఇరాన్ మళ్ళీ ఒక సంచలన ప్రకటన చేసింది. అంటే అమెరికా లొంగే వరకు కూడా మేము యుద్ధాన్ని ఆపము అంటే ప్రజల గురించి ఇక్కడ ఆలోచించిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. యుద్ధం కొనసాగుతుందంటూ కూడా అటు నుంచి అమెరికా నుంచి ఇటు ఇరాన్ నుంచి కూడా సవాళ్ల పర్వం కొనసాగుతుంది. మరొకటైతే పలికింది కిషన్ రెడ్డి, పలికించింది రేవంత్ రెడ్డి అంటూ కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
ఎస్. ఇక బీఆర్ఎస్ నేత హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక గురువారం రాజ్యసభలో ఆయన పచ్చి అబద్ధాలతో, చరిత్ర వక్రీకరణలతో తన లోపలి వికృతత్వాన్ని బయటపెట్టుకున్నారంటూ కూడా హరీష్ రావు విమర్శించారు. సభలో పలికింది కిషన్ రెడ్డి కానీ పలికించింది మాత్రం రేవంత్ రెడ్డి అని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన వ్యక్తి కిషన్ రెడ్డి అని ఆరోపించారు ఆయన. ఇక నేడు పార్లమెంట్ సాక్షిగా మరొకసారి ద్రోహానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. 7 మండలాలను ఏపీకి అప్పగించాలనేది విభజన చట్టంలో ఉందని కిషన్ రెడ్డి పేర్కొనడం చారిత్రాత్మక అవాస్తవమే కాదు, ఇక తెలంగాణకు చేస్తున్న తీరని ద్రోహం కూడా అన్నారు. ఇక విభజన చట్టానికి సవరణ తెచ్చి ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలను ఏపీకి కట్టబెట్టింది ముమ్మాటికి బీజేపీ ప్రభుత్వం అన్నారు. ఈ పాపంలో కిషన్ రెడ్డి పాత్ర కూడా ఉందన్నారు. ఇక ఉద్యమం సమయంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చి మీరు చేసిన ద్రోహాన్ని ఎండగట్టిన విషయాన్ని మర్చిపోయారా అంటూ ఇక కిషన్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు విమర్శించారు. కిషన్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా చరిత్ర వక్రీకరణకు పాల్పడి ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించారంటూ కూడా హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇక మరొక అంశం చూస్తే యుద్ధానికి సిద్ధమవుతున్న భారత్ ఒకవైపేమో పశ్చిమాసియా దేశాల్లో కూడా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ ప్రకటించింది. ఇంతకుముందే మనం ప్రస్తావించాం. యుద్ధానికి అమెరికా లొంగేదాకా మనం యుద్ధం కొనసాగుతుందంటూ ఇటలీ చేసిన నేపథ్యంలో యుద్ధానికి సిద్ధమవుతున్న భారత్, ఇక ట్రంప్ అలాగే పాకిస్తాన్ కలిసి భారత్ ను ట్రూ ఫ్రంట్ వార్ ఇక 2 వైపుల నుండి యుద్ధం లోన్ నెట్టాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇక గురువారం రాత్రి మోదీ అత్యంత కీలక సమావేశం నిర్వహించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరినట్లుగా అనుమానిస్తున్నారు. ఇరాన్ పై దాడులు చేయడానికి అమెరికాకు పాకిస్తాన్కు తన గాలి సరిహద్దులను అప్పగించబోతుంది. ఒకవేళ పాకిస్తాన్ గడ్డ మీద నుంచి అమెరికా క్షిపణులు ఇరాన్ వైపు దూసుకు వెళ్తే ఇరాన్ ఖచ్చితంగా పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటిస్తుంది. ఇక పాకిస్తాన్ ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని భారత్ ని యుద్ధంలోకి లాగాలని చూస్తుంది. ఇక భారత్ ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో నోటాం జారీ చేసింది. అంటే సరిహద్దుల్లో ఎప్పుడైనా ఏం జరగొచ్చు అనే దానికి ఇది సంకేతం. యుద్ధం సంభవిస్తే బ్రహ్మోస్, S-400 రాఫెల్ వంటి అత్యంత ఖరీదైన ఆయుధాల ప్రయోగానికి అయ్యే ఖర్చును అంచనా వేస్తున్నారు. భారత్ ఇప్పుడు పాకిస్తాన్ను ఎలా దెబ్బ కొట్టాలి, ఎంత త్వరగా ఈ ముప్పును ముగించాలి అనే వ్యూహంలో ఉంది. శత్రువు సిద్ధంగా ఉన్నాడు కానీ భారత్ వారం అంతకంటే వేగంగా పావులు కదుపుతోంది. ఈ మహాసంగ్రామంలో భారత్ పై చేయి సాధిస్తుందా, ఇక మోదీ దోవల్ వ్యూహం పాకిస్తాన్ను కోలుకోలే దెబ్బతీయబోతుందనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కూడా పశ్చిమాసియాలో యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గత 4 రోజుల క్రితం మనం చూస్తే అంటే ఖచ్చితంగా గతంలో అంటే బయట జరుగుతున్న సంక్షోభం గురించి ఆయన ప్రస్తావించకుండా డైరెక్ట్ గా అంటే కరోనా సంక్షోభం రావచ్చు అంటూ కూడా పార్లమెంట్ లో ఆయన ప్రస్తావించారు. అంటే ఇప్పుడున్న పరిస్థితులు యుద్ధం వల్ల జరిగే పరిస్థితులు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ప్రధాని మోదీ చేశారు. ఇటువైపు ఇంకొక వైపు చూస్తే ఇరాన్ కూడా అమెరికా లొంగే వరకు కూడా మేము యుద్ధం చేస్తామంటూ ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ఇటువైపు పాకిస్తాన్ ఇరాన్ మీద దాడికి వెళితే మేము తిరిగి దాడి చేస్తామంటూ ఇరాన్ ఇటు అమెరికా పైన ఇటు పాకిస్తాన్ పైన దాడి చేస్తే పాకిస్తాన్ మాత్రం ఇటువైపు దాడి చేయకోకుండా భారత్ మీదకి యుద్ధానికి రావడానికి సిద్ధంగా ఉందంటూ కూడా ఒక అవగాహన అయితే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో నిన్న రాత్రి ప్రధాని మోదీ సమావేశం నిర్వహించి మేము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము అంటూ కూడా ఒక సూచన ఇచ్చారు. అంటే ఆయన గతంలో పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి భిన్నంగా అంటే అనుకూలంగా ఉన్నట్లుగా కూడా మనం భావించాలి. దీని తర్వాత మనం చూద్దాం పరిస్థితులు ఎలా ఉంటాయి. ఇప్పటికే చాలా మంది నష్టపోతున్నారు యుద్ధాల వల్ల. ఇప్పటికైనా యుద్ధాలు ఆపాలి, సామాన్యులు నష్టపోతున్నారని. దీని తర్వాత ముందు ఏం జరుగుతుందో మనం కూడా చూద్దాం. మరొక అంశం, మన గత 2 రోజులుగా కూడా కేరళలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వెళ్ళి ప్రచారం చేశారు. నిన్న ప్రచారం చేసి కూడా తెలంగాణకు తిరిగి వచ్చి ఆయన డైరెక్ట్ గా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఇక మరొక అంశం చూస్తే మూసీ పునర్జీవానికి గ్రీన్ సిగ్నల్. ఇక కేవలం అవమానాలతో ప్రాజెక్టులను అడ్డుకోవడం సాధ్యం కాదని పిటిషనర్ తన వాదనలకు సంబంధించి ఎటువంటి సాంకేతిక లేదా శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ తీర్పుతో మూసీ పరివాహక ప్రాంతంలో తలపెట్టిన సుందరీకరణ పనులకున్న ప్రధాన అడ్డంకి తొలగిపోయినట్లుంది. ఇక నివేదికల తర్వాతే అనుమతులు. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ
ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇంకా రూపకల్పన దశలోనే ఉందని ఎన్జీటీకి వివరించారు. ఇక గాంధీ సరోవర్ నిర్మాణానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకున్న తర్వాత చట్టబద్ధంగా అవసరమైన అన్ని పర్యావరణ అనుమతులు పొందిన పిమ్మటే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇక పర్యావరణానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన విశ్లేషణలు చేస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో ఈ దశలో పిటిషన్ను విచారించలేమని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ఇక పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. వేగవంతం కానున్న సుందరీకరణ పనులు ఎన్జీటీ తీర్పుతో ఇక మూసీ సుందరీకరణ పనుల్లో వేగం పెంచేందుకే ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయానికి భూమి పూజ నిర్వహించిన సర్కార్ నదిలోకి మురుగునీరు కలవకుండా అత్యాధునిక ఎస్టీపీల నిర్మాణంపై దృష్టి సారించింది. ఇక మరొక వైపు నదీ పరివాహక ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ అలాగే చెక్ డ్యాంల ఏర్పాటు వంటి పనుల కోసం అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా మూసీ నదికి పునర్జీవం పోయడమే కాకుండా నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ట్రిబ్యునల్ నుంచి సానుకూల నిర్ణయం రాకపోవడంతో ఇకపై ప్రాజెక్టు పనులు పట్టాలేకనున్నాయి. ఇక బాధితులకు పునరావాసంపై సీఎం భరోసా ఇచ్చారు. మరొక వైపు మూసీ ప్రాజెక్టుల వల్ల ప్రభావితమయ్యే ఎవరికి అన్యాయం జరగనివ్వమంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ నది అభివృద్ధి క్రమంలో ఎవరిని నిరాశ్రయం చేయమంటూ బాధితులందరికీ కూడా మెరుగైన పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇక వారికి నాణ్యమైన విద్య వైద్య సదుపాయాలతో కూడిన ప్రత్యామ్నాయ నివాసాలను ఏర్పాటు చేస్తామని శాసనమండలి సాక్షిగా ప్రకటించారు. ఇక రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలు నమ్మవద్దని, బాధితుల పట్ల ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. తగిన న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్టు పనుల్లో ముందుకు వెళ్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ శాసన మండలిలో ప్రకటించారు. ఈ మూసీ పునర్జీవానికి సంబంధించి మనం మాట్లాడితే కూడా ఇప్పటికే దానికి సంబంధించి మన బడ్జెట్లో నిధులు కేటాయించారు. దాని తర్వాత బడ్జెట్లో నిధులు కేటాయించక ముందుకు తర్వాత కూడా మనం చూస్తే చాలా చోట్ల మూసీ పునర్జీవానికి కొన్ని చోట్ల హైడ్రా అధికారులు అంటే అడ్డము నాటినందుకు తొలగిస్తూ కూడా వాళ్ళు ధర్నాలు చేయడం, ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు రోడ్డెక్కి బైఠాయించడం ఇవన్నీ మనం చూస్తున్నాం. దానికి సంబంధించి కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా మూసీ పునరుజ్జీవానికి సంబంధించిన ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఎలాంటి అన్యాయం చేయం, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తాం, ప్రతికూల అనుకూల అన్నీ కూడా సరిచేసి మేము దాని పనులు ప్రారంభిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక అంశం చూస్తే ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అంటే రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకోకుండా మూసీ పునర్జీవానికి వచ్చిన నిధులన్నీ వేస్ట్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నుంచి కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలు కానీ ఆరోపిస్తున్నాయి. కానీ ఈ రోజు ఆయన ఖచ్చితంగా ముందుకెళ్తాం, మూసీ పునర్జీవ పనులు మేము ప్రారంభిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలు కానీ ఆరోపిస్తున్నప్పుడు ముందు ఆ పనులు చేస్తున్నప్పటికీ ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో మనం చూద్దాం. ఇక మరొక అంశం ఇందాక ప్రస్తావించాం, మాట తప్పలే మడం తిప్పలే అంటూ కూడా నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కేరళలో 2 రోజుల పర్యటన నేపథ్యంలో కూడా అక్కడ కూడా ఇచ్చిన హామీలు మేము అమలు చేశామంటూ కూడా ఆయన కొన్ని సవాళ్లు అయితే చేసి వచ్చారు. కేరళం శాసనసభ ఎన్నికలకు సంబంధించి యూడీఎఫ్ మేనిఫెస్టోను కొచ్చిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేరళంలో పినరాయి విజయన్ హయాం ముగిసిందండి, ఇక యూడీఎఫ్ స్మరణయుగం మొదలవుతుందన్నారు. మోదీ బ్రదర్స్ పినరాయి కేసీఆర్ల మధ్య పోలికలు. ఈ సందర్భంగా కేరళం సీఎం పినరాయి విజయన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశాన్ని కేరళంను మోదీ బ్రదర్స్ పాలిస్తున్నారంటూ మోదీ విజయన్ ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. దేవుడి స్వంత రాష్ట్రంలో దేవుడి అస్థికి రక్షణ లేదంటూ ఆయన పరోక్షంగా శబరిమల బంగారం ఉదంతాన్ని సీఎం లేవనెత్తారు. కేరళంలో గత 10 ఏళ్లుగా పినరయి విజయన్ ప్రభుత్వం కొనసాగుతుందని, అలాగే 2014 నుంచి సుమారు 10 ఏళ్ల పాటు కేసీఆర్ తెలంగాణను పాలించారన్నారు. ఇక పినరయి కుటుంబ పాలన, అవినీతి, అసమర్థ పాలన విషయంలో పినరయి విజయన్ కేసీఆర్ల మధ్య అనేక పోలికలున్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇక 2023లో తెలంగాణలో మాదిరి మార్పే ఈసారి కేరళంలో చోటు చేసుకుంటుందంటూ కూడా సీఎం వ్యాఖ్యానించారు. ఇక పినరయి విజయ్ ప్రభుత్వాన్ని ప్రజల గద్దె దింపుతారంటూ సీఎం ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక మోనే విజయ వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి విజయం తమకు ఇక రాజకీయ ప్రత్యర్థి, మోదీలా మాట్లాడడం తనకు సాధ్యం కాదంటూ విమర్శించకుండా
ఉండడం తన స్వభావం కాదని ఆయన స్పష్టం చేశారు. అవినీతి నియంత్రణ, ఆదాయానికి గండిపెట్టే అంశాలను నియంత్రించడం, కేంద్ర పథకాల గరిష్ట వినియోగం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల సాధన తమ ప్రాధాన్య అంశాలని ఇక సీఎం రేవంత్ అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరుణ కాదని, అది ప్రజల హక్కు అనే విషయం ప్రజలకు తెలియజేస్తామని సీఎం తెలిపారు. యూడీఎఫ్ కార్మికులు కూటమిలో నిజాయితీ గల నాయకులు ఉన్నారంటూ కూడా సీఎం వ్యాఖ్యానించారు. ఇక తొలి కేబినెట్ నుంచి హామీలు అమలు చేస్తామంటూ కూడా నిన్న మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత కూడా సీఎం రేవంత్ చెప్పారు. కేరళంలో యూడీఎఫ్ గ్యారెంటీల అమలు సాధ్యమా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, దానికి సమాధానం తెలంగాణ రాష్ట్రమేనంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదట కేబినెట్ సమావేశం నుంచే గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేసిందంటూ కూడా ఆయన నిన్న చెప్పుకొచ్చారు. ఇక 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన 21,000 కోట్ల రుణాలను తాము మాఫీ చేశామని ఇక రేవంత్ రెడ్డి తెలిపారు. సాగు చేసుకునే రైతులకు ఎకరాకు 12,000 చొప్పున ఏడాదికి 18,000 కోట్ల రైతు భరోసా కింద అందజేస్తున్నామంటూ సీఎం తెలిపారు. 67,173 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ఇక వివిధ శాఖల్లో నియామకాలు పూర్తి చేయడంతో కూడా ప్రజల సమక్షంలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. ప్రధానంగా ఈ అంశానికి చూస్తే కూడా ఏదైతే తెలంగాణ విడిపోయిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా కొనసాగిన తర్వాత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఏదైతే ఇక్కడ జరుగుతున్న తీరుందో అలాగే నిన్న కేరళలో 2 రోజుల పర్యటన నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో పాలించిన వాళ్ళకి ఏదైతే పరిస్థితి ఏర్పడిందో ఈ రోజు కేరళంలో కూడా విజయన్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి పాలిస్తుంది. ఖచ్చితంగా ఈసారి ఆయనకు కూడా తెలంగాణలో ఏర్పడిన చేదు అనుభవం ఏర్పడుతుందంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే కేరళం సీఎం అలాగే తెలంగాణ మాజీ సీఎం ఇద్దరు కూడా దోస్తులు, వాళ్ళిద్దరికి దగ్గర పోలికలు ఉన్నాయంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చూద్దాం మరి అక్కడ కేరళంలో అయితే ఇటు అధికార పక్షానికి కానీ ప్రతిపక్షాలకు కానీ అన్ని పార్టీలు కూడా పోటాపోటీగా కూడా ప్రచారాల్లో మునిగిపోయారు. ఇక మరొక అంశం చూస్తే బాయ్ బాయ్ మమత, దీదీ గడ్డపైనే సవాల్. ఇక ఈ నేపథ్యంలో కేరళంలో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు ఒక దెబ్బ అయితే, మరొక అంశం కూడా ఇక అమిత్ షా కూడా నిన్న ప్రచారాల్లో పాల్గొని మమతా బాయ్ బాయ్ అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రత, నిరుద్యోగం, అవినీతి వంటి అంశాల్లో తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో జనం మమతకు వీడ్కోలు పలకడం ఖాయమంటూ కూడా ఆయన జోస్యం చెప్పారు. ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అమిత్ షా ప్రకటనతో స్పష్టమవుతుందన్నారు. ఇక తాను స్వయంగా రాష్ట్రంలో 15 రోజుల పాటు ఉండి ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తానని, ప్రతి గ్రామానికి బీజేపీ సందేశాన్ని తీసుకువెళ్తారంటూ కూడా ఆయన ప్రకటించారు. ముఖ్యంగా భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీకి వ్యతిరేకంగా సువేందు అధికారిని రంగంలోకి దించడం ద్వారా బీజేపీ ఒక బలమైన సంకేతాన్ని పంపింది. గత ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతాను ఓడించిన చరిత్ర ఉన్న సువేందు ఇప్పుడు ఆమె సొంత నియోజకవర్గంలోని నామినేషన్ వేసి ఢీకొంటున్నారు. ఈ నామినేషన్ ర్యాలీకి అమిత్ షా హాజరు కావడం ద్వారా బీజేపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది. సువేందుతో పాటుగా స్వపన్ దాస్ గుప్తా, శత్రుంజు ఘోష్ కూడా ప్రముఖ నేతలు కూడా తమ నామినేషన్లు దాఖలు చేయడం పోరును మరింత రసవత్తరంగా మార్చింది. ఇక మమతా బెనర్జీలోని తృణమూల్ కాంగ్రెస్ గత 3 ఏళ్లలో అవినీతిలో రికార్డులు సృష్టించిందని, సరిహద్దుల గుండా చొరబాట్లను ప్రోత్సహిస్తూ రాష్ట్ర జనాభా స్వరూపాన్ని మార్చేస్తుందంటూ కూడా అమిత్ షా ఘాటుగా విమర్శించారు. చొరబాటుదారులను బయటకు పంపడమే తమ లక్ష్యమని, ఇక బెంగాల్ సరిహద్దులను కట్టుదిట్టం చేస్తామంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోనే బెంగాల్ భవిష్యత్తు మారుతుందంటూ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొలాలన్నా బీజేపీ ప్రభుత్వం రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇక 2021 ఎన్నికల్లో 77 స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి 213 స్థానాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ను గద్దెదించాలనే పక్కా వ్యూహాలతో అడుగులు వేస్తుంది. మరొక వైపు తృణమూల్ కాంగ్రెస్ కూడా ప్రతి దాడికి సిద్ధమైంది. బీజేపీ కేంద్ర బలగాలను, ఎన్నికల సంఘాన్ని వాడుకుంటూ అధికారాలను అన్యాయంగా బదిలీ చేస్తుందంటూ ఇక మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఏదైతే నిన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడితే కూడా, అంటే ప్రతిసారి ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా, ఏ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగినా కూడా విడతల వారీగా ఎలక్షన్ జరుగుతున్నా కూడా బీజేపీ ఒక వ్యూహాన్ని తీసుకుని ముందుకు వెళుతుంది. ఖచ్చితంగా అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ చూసుకుంటే కూడా, ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు చాలా గత సంవత్సరాల కింద చూసినాం. ఆ రోజు ఈ రోజు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని కూడా అంటే మాజీ సీఎం కేసీఆర్ని కూడా గతంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు అంటే ఆయన జైల్లో ఉండడం వీళ్ళకు ఒక బీజేపీకి ఒక ప్లస్ పాయింట్ అయింది. మరొక అంశం ప్రచారంలో కూడా గతంలో ఎన్నడూ లేకుండా పొల్యూషన్ కానీ ప్రతి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ బీజేపీ అంటే అలుపెరగని పోరాటాలు చేస్తూ ప్రచారాలు నిర్వహించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అంటే ప్రతిసారి ఎలక్షన్స్ జరిగినప్పుడు బీజేపీ తన వ్యూహాన్ని రచిస్తూ ముందుకొచ్చి అంటే గెలవడం మనం చూస్తున్నాం. ఈరోజు ఏదైతే మమతా బెనర్జీ ఉన్న దగ్గర కూడా అమిత్ షా ప్రచారం చేశారో ఖచ్చితంగా ఈసారి మమతా బెనర్జీ బాయ్ బాయ్ చెప్పాల్సిందంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇక మమతా బెనర్జీ గురించి మాట్లాడితే అక్కడ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో సువేంద్రు గతంలో మమతా బెనర్జీ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీ నుంచి రాజీనామా చేసి ఇప్పుడు బీజేపీలో జాయిన్ ఇక్కడి నుంచి ఎవరైతే మమతా బెనర్జీ పోటీ చేస్తున్న స్థానం నుంచి ఉందో అక్కడి నుంచి సువేంద్రు అనే నాయకుడు కూడా పోటీ చేస్తూ ఆమెకి వ్యతిరేకతను సృష్టిస్తున్నారని మనం చెప్పొచ్చు. ఇక్కడ మమతా బెనర్జీకి ఇది ఒక మైనస్ పాయింట్ గా కూడా మనం చెప్పొచ్చు. ఇక మరొక కీలక అంశం చూస్తే కూడా ప్రజెంట్ మనం చూస్తున్నాం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా వాడివేడిగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అంటే ముగించుతున్న నేపథ్యంలో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు జై కొట్టనున్న పార్లమెంట్ ఇక మహిళా రిజర్వేషన్ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈ అదనపు స్థానాల కేటాయింపు ద్వారా సామాజిక న్యాయం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాత్మకంగా చొరవ స్పష్టంగా కనిపిస్తుంది. గత వారమే ఆయన ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో పాటుగా వైఎస్ఆర్సీపీ బీజేడీ అలాగే వంటి కాంగ్రెస్ విపక్ష నేతలతో రహస్యంగా చర్చలు జరిపినట్లు కూడా సమాచారం. ఈ చర్చల్లో అత్యధికులు సానుకూలత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధాన ప్రతిపక్షాలమైన కాంగ్రెస్ అలాగే పశ్చిమ బెంగాల్లో బలంగా ఉన్న తృణమూల కాంగ్రెస్ వైఖరి ఇప్పుడు కీలకంగా మారింది. ఇక తగ్గనున్న దక్షిణాది ప్రాధాన్యం ఇక నియోజకవర్గాల పెంపు వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం చేకూరి అలాగే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుందని ఆందోళన విపక్షాల నుంచి వ్యక్తమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ సున్నితమైన అంశాన్ని ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందనేదే ఆసక్తికరంగా మారింది. ఇక నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఏవైనా ప్రత్యేక నిబంధనలు చేకూర్చుతాననే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక 1971 జనాభా ప్రాతిపాదికన ఉన్న ఇప్పటి స్థానాలను 2026 నాటి తాజా పరిస్థితులకు అనుగుణంగా మార్చడం ద్వారా పాలనా సౌలభ్యం పెరుగుతుందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. ఇక మహిళా రిజర్వేషన్ అమలులో ఉన్న సాంకేతిక ఇబ్బందులను తొలగించి పెరిగిన స్థానాల్లో వారికి తగిన వాటా కల్పించడం ద్వారా మహిళా ఓటు బ్యాంకును ఆకర్షించాలని బీజేపీ చూస్తుంది. ఇక మొత్తానికి నెల 16 నుంచి జరిగే ప్రత్యేక సమావేశాలు దేశ భవిష్యత్తును నిర్ణయించేగా మారబోతున్నాయి. విపక్షాలను ఒప్పించి ఏకాభిప్రాయం సాధిస్తారా లేక మెజారిటీ బలంతో ఈ బిల్లును ముందుకు తీసుకుని వెళ్తారా అనేది వేచి చూడాలి. ఇక నియోజకవర్గాల సంఖ్య 816కు పెరిగితే ఇక పార్లమెంటు నూతన భవనంలో సీటింగ్ సామర్థ్య వినియోగం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఇక మహిళలకు 273 సీట్లు దక్కడం అంటే పార్లమెంట్లో మహిళలు స్వరం మరింత బలంగా వినిపించడం అయితే ఈ మార్పులు రాష్ట్రాల రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది కూడా ఇప్పుడు ఒక అతిపెద్ద ప్రశ్నగా ఉంది. తాజాగా తెలంగాణ సీఎం 50% సీట్ల పెంపుతో ఉత్తర దక్షిణాల మధ్య అంతరం మరింత పెరుగుతుందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మరి కొన్ని రాష్ట్రాలైతే దీన్ని ఏకీభవించేలా లేవు, అంటే దక్షిణ రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు 3 రోజులు మాత్రమే కేటాయించారు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు. కానీ ఇటు జిల్లాల విభజనకు సంబంధించి కూడా 3 రోజులు పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ సమావేశాల్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా మరి కేంద్ర ప్రభుత్వం అంటే ఏమన్నా అనుకూలంగా ఉండే మరి ఏమన్నా ప్రకటిస్తుందా లేకపోతే ఎలాంటి సర్దుబాట్లైనా చేస్తుందా అనేది కూడా చూడాలి. ఇది ఒక అతిపెద్ద ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో మరి దానికి సంబంధించి 3 రోజులు పార్లమెంట్ సమావేశాలు కుదురుస్తారా మరి మళ్ళీ ఎక్స్పెండ్ చేస్తారా అనేది కూడా చూడాలి. దీనికి సంబంధించి ఇది బిగ్ అప్డేట్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక రాజ్యసభలో తెలంగాణ ఎంపీల ఫైర్. ఇక 12 ఏళ్లైనా విభజన హామీలు అమలేదంటూ కూడా విపక్ష ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో ఇక డిమాండ్ చేశారు. ఇక విభజన సమ్మెలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి గుర్తు చేశారు. విభజన హామీలన్నీ అమలు చేయాల్సిందేనని, ఇప్పటి వరకు హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలంటూ కూడా రేణుకా చౌదరి నిన్న పార్లమెంట్లో డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయనందుకు పరిహారం ఇవ్వాలని, 12 ఏళ్ల తర్వాత ఆస్తుల పంపకం పూర్తి కాలేదంటూ కూడా ఆమె తెలిపారు. సురేష్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది నిన్న పార్లమెంట్లో. రాజ్యసభలో కాళేశ్వరం అంశంపై సురేష్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. సిఆర్ పాటిల్ వ్యాఖ్యలపై సురేష్ రెడ్డి అభ్యంతరం
వ్యక్తం చేశారు. సిఆర్ పాటిల్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం గురించి కేంద్ర మంత్రి ఏకపక్షంగా వ్యాఖ్యలు చేశారని సురేష్ రెడ్డి తెలిపారు. 1,00,000 కోట్లు నదిలో కొట్టుకుపోయాయని కేంద్ర మంత్రి మాట్లాడారని గుర్తు చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం ఒక డ్యామ్ మాత్రమే కాదని, ఒక డ్యామ్ లో 2 పిల్లర్లు మాత్రమే కుంగితే మొత్తం ప్రాజెక్టు వృధా అన్నట్లుగా మాట్లాడుతున్నారన్నారు. ఇక తెలంగాణతో పాటు ఏపీ కూడా అభివృద్ధి చెందాలని తాము కోరుకుంటున్నామన్నారు. హైదరాబాద్ నగరం ఏపీ వాళ్లతో పాటుగా ఎంతో మందికి గమ్యస్థానంగా ఉందన్నారు. సురేష్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మేడిగడ్డ ప్రాజెక్టు పనికిరాకుండా పోయిందని నిపుణుల కమిటీ చెప్పిందని, కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం ఒక ఏటీఎంగా వాడుకుందంటూ కూడా నిన్న జరిగిన పార్లమెంట్లో ఇటు బీజేపీకి సంబంధించి కానివ్వండి, కాంగ్రెస్ కు సంబంధించి కానివ్వండి, బీఆర్ఎస్ కి సంబంధించి కానివ్వండి, ముగ్గురు కూడా పార్లమెంట్ లో ఒక వాయిస్ అయితే వినిపించారు. దానికి సంబంధించి నిన్న హరీష్ రావు, ఇంతకుముందు మనం మహాదినపత్రికకు సంబంధించి ఒక టాపిక్ కూడా స్పందించాం. కిషన్ రెడ్డితో రేవంత్ రెడ్డి మాట్లాడించాడంటూ కూడా హరీష్ రావు విమర్శించారు. దోమతెర డ్రెస్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రెస్ మీట్. ఇక హైదరాబాద్ నగరంలో దోమల జోరు ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుద్దిరెడ్డి వినూత్నమైన పంతాను ఎంచుకున్నారు. సాధారణంగా నేతల్లో ప్లకార్డులతోనే నినాదాలతోనే నిరసన తెలుపుతారు. కానీ సుధీర్ రెడ్డి మాత్రం ఏకంగా దోమతెర డ్రెస్ వేసుకుని అసెంబ్లీ మీడియా హాల్ కు రావడంతో అందరూ ఒక్కసారిగా హవాక్కయ్యారు. ఆయన ఆహార్యం చూస్తుంటే నగరంలో దోమల దాడి నుంచి తప్పించుకోవడానికి సామాన్యుడు యుద్ధానికి సిద్ధమవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పకనే చెప్పారు. ఇక ప్రెస్ మీట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. హైదరాబాద్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మాట్లాడదామంటూ నోరు తెరిస్తే చాలు దోమలు లోపలికి దూరిపోతున్నాయంటూ ఆయన వేసిన పంచులు నవ్వులు పోయించడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న తీవ్రతను కళ్ళు కట్టాయి. ఇక ప్రజలు ఇకపై బట్టలకు బదులు ఇలా దోమల తెరలే కుట్టించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ కూడా, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ కూడా ఆయన మండిపడ్డారు. నగరం ఎదుర్కొంటున్న ఈ వింత ఇబ్బందికి పరిష్కారం ప్రతి డివిజన్ కు కనీసం 10 ఫాగింగ్ మిషన్లు కేటాయించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా గల్లీలో దోమల నివారణ చర్యలు చేపట్టాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అంటే మనం కూడా మన మహాదినపత్రికలో గతంలో చూసాం, అట్లాగే ఇప్పుడు చూస్తున్నాం. చాలా ఊర్లలో, జిల్లాల్లో కూడా దోమల బెడదతో మేము ఉండలేకపోతున్నాం. దోమల వల్లే మాకు డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్లు, మలేరియా ఫీవర్లు వస్తున్నాయి. దయచేసి ప్రభుత్వం స్పందించాలంటూ కూడా, అంటే కొన్ని గ్రామాల్లో మనం చూసిన దాఖలాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఈరోజు నిన్న బీఆర్ఎస్ కి సంబంధించి కూడా దోమల వల్ల మేము ఇబ్బంది పడుతున్నామంటే ఆయన దోమతెర డ్రెస్ తో వచ్చి ఒక నిరసన తెలిపారు. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో కూడా చూద్దాం. సత్తుపల్లి సైబర్ స్కామ్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తాజాగా ఈ కేసులో మరొక 3 బ్యాంకు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతుంది. సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సిఆర్ఓలు ఒర్సు కృప, మంత్రి మందా శ్రీహరిబాబు, మరొక బీఆర్ఓ జుంజునూరి రాధాకృష్ణను సత్తుపల్లి సిఐ శ్రీహరి ఆధ్వర్యంలో బృందం అదుపులోకి తీసుకుంది. ఈ ముగ్గురిని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. భారీ స్కామ్ లో ఇప్పటికే ఉడతనేని వికాస్ చౌదరి, బొప్పన నాగప్రియతో పాటుగా చండ్రగొండకు చెందిన బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ అరెస్ట్ అయి జైల్లో ఉన్న సంగతి తెలిసింది. అయితే విచారణ కొనసాగుతున్న కొద్దీ నెట్వర్క్ అంతా లోపలే అర్థమవుతుంది. తాజాగా పట్టుబడిన ఈ 3 నిందితులను కూడా నిబంధనలకు తుంగలో తొక్కి ప్రధాన నిందితులకు అన్ని రకాలుగా సహకరించినట్లుగా కూడా ఈ స్కామ్ లో పోలీసులు గుర్తించారు. నిన్న భాగ్యనగరం అంతా చూసాం. హనుమాన్ శోభయాత్రతో ఆనందోత్సాహాలతో కూడా హనుమాన్ జయంతి జరిగింది. ఇక భాగ్యనగరం ఆధ్యాత్మిక చైతన్యంతో పులకించిపోయింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గురువారం నగరంలో నిర్వహించిన వీర హనుమాన్ విజయయాత్ర ఒక మహాప్రవాహంలా సాగింది. నగర చరిత్రలోనే నిలిచిపోయేలా లక్షల మంది భక్తులు జయ ద్వారాల మధ్య హైదరాబాద్ వీధులన్నీ కూడా కాషాయమయంగా మారిపోయాయి. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో కూడా దిక్కులు పిక్కటిల్లగా బజరంగ దళ ఆధ్వర్యంలో సుమారు 12 కిలోమీటర్ల మేర సాగిన ఈ శోభయాత్ర భక్తులతో అపూర్వమైన ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని నింపింది. నిన్న మనం చూసాం, ఏ ఊరు చూసినా, ఏ వాడ చూసినా కూడా హనుమాన్ జయంతి వేడుకలే కనిపించినాయి. మరొక ప్రధాన అంశం చూస్తే కూడా ఏపీకి సంబంధించి నిన్న పార్లమెంట్లో అమరావతికి సంబంధించి బిల్లుపై చర్చ సందర్భంగా కూడా సభలో, అలాగే ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రధానంగా తెలంగాణ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరంపై అధికార ప్రతిపక్ష ఎంపీల మధ్య మాటల యుద్ధం జరగడంతో ఒక్కసారిగా సభ వేడెక్కింది. ఇక అమరావతి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూనే విభజన హామీల అమలుపై ఎంపీలు తమ గళాన్ని గట్టిగా వినిపించారు. మరొక వైపు అమరావతి రాజధానిగా ఉండడమే పాలనా పరంగా అన్ని వర్గాలకు సౌలభ్యంగా ఉంటుందని వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్ వల్ల హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో మనమంతా చూసాం. అలాగే అమరావతిని కూడా అదే స్థాయిలో ప్రపంచ
స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే సత్తా ఆయనకు ఉందంటూ కూడా కితాబిచ్చారు. దీనికి సంబంధించి కూడా అమరావతి రాజధానిగా ఉండాలంటూ కూడా పార్లమెంట్లో బిల్ పాస్ చేశారు. దానికి సంబంధించి ఏపీ వ్యాప్తంగా కూడా సంబరాలకి సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇక ఆమోదం పొందిన తరుణంలో ఈ రోజున రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక భాగస్వామ్య పక్షాల నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అండదండలతోనే పార్లమెంట్లో ఈ ప్రక్రియ పూర్తి కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తీర్మానం పంపిన అతి తక్కువ కాలంలోనే కేంద్రం స్పందించి బిల్లును ప్రవేశపెట్టడం మన సంకల్ప బలానికి నిదర్శనం అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎప్పుడైతే నిన్న పార్లమెంట్లో బిల్ పాస్ చేశారు, దీనికి ముందు రోజు కూడా అంటే పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తున్నామని చెప్పి మాట్లాడే నేపథ్యంలో మాజీ సీఎం జగన్ కూడా అంటే ఏపీ రాష్ట్రానికి అమరావతి చిన్న వెన్నుపోటు అంటూ కూడా ఆయన డిఫరెంట్ వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఏపీ ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకోవాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నారు. దీనికి లోపు ఈ రోజుకు రేపు కూడా అమరావతి రాజధానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల కాకపోతుంది. మరొక అంశం చూస్తే బీపీసీఎల్ కు భారీ రికార్డు షాక్. ఒక్కసారిగా కలకలం రేగింది. నిజానికి ఈ మోసం నిన్న మొన్నటిది కాదు, గత ఏడాది కాలంగా నిశ్శబ్దంగా సాగుతున్నది. కంపెనీ కార్యకలాపాలకు సంబంధించి ఇంధన కొనుగోలును సులభతరం చేసేందుకు బీపీసీఎల్ తన సిబ్బందికి రీఛార్జబుల్ కార్డులను జారీ చేసింది. అయితే ఆ కార్డులను అక్రమ మార్గంలో చేజిక్కించుకున్న నిందితులు ఇష్టారాజ్యంగా ఇంధనాన్ని పొందుతూ కంపెనీ పైసా కూడా చెల్లించకుండా బురిడీ కొట్టించారు. ఇక 2023 సంవత్సరంలోనే భారీ ఎత్తున ఈ కార్డులను ఉపయోగించి పెట్రోల్, డీజిల్ను కూడా కొనుగోలు చేసినట్లుగా తేలింది. ఇటీవల నిర్వహించిన సమగ్ర ఆడిట్లో లెక్కలన్నీ తారుమారవడంతో ఈ భాగవతం బయటపడింది. దాదాపు 1093 మంది ఈ కార్డులను అక్రమంగా వినియోగించినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడ కావడంతో అధికారులు విస్తుపోతున్నారు. ఇక విషయ తీవ్రతను గుర్తించిన పోలీసులు విశాల్ సింగ్, శశి సింగ్, దల్బీర్ సింగ్ అలాగే బల్విందర్ సింగ్, వాహిదన్ పలువురిని పై కేసులు నమోదు చేసి కూడా విచారణ చేస్తున్నారు. ఇక ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలి. మంచిర్యాల జిల్లాలో కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మరొక వైపు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. బెల్లంపల్లిలోని కర్నాల పంచముఖ శివాంజనేయ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ జన్మదినం సందర్భంగా కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇక మణుగూరు మండలంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ చేశారు. ఇక మందమరి ఏరియాలో పర్యావరణ పరిరక్షణ చర్యల పరిశీలనలో ఆర్కే ఓసీపీ ప్రాంతంలో కేంద్ర పర్యావరణ శాఖ బృందం పర్యటించింది. మందమరి మండలంలో ఇక నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు ఇక మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్లు సంయుక్తంగా జిల్లా నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నామంటూ కూడా కలెక్టర్ చెప్పుకొచ్చారు. మరొక అంశం చూస్తే విద్వేషానికి అడ్డుకట్ట, సామరస్యానికి చట్టరక్షణ. ఇక తెలంగాణలో సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిన తెలంగాణ హిట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్ 2025 విద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేష ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తూ సమాజంలో శాంతి భద్రతలను బలోపేతం చేసే కీలక చట్టంగా నిలవనుంది. డిజిటల్ యుగంలో పెరుగుతున్న అసత్య ప్రచారాలు, విభేదాలకు దారితీసే చర్యలను నియంత్రించేందుకు ఈ నిర్ణయం సాహసోపేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాలు సమాచార మార్పిడి సాధనాలుగా మాత్రమే కాకుండా భావోద్వేగాలను ప్రభావితం చేసే శక్తివంతమైన వేదికలుగా మారాయి. కానీ అదే సమయంలో అవి అపోహలు, అసత్యాలు, ద్వేషపూరిత ప్రచారాలకు కూడా మార్గం సుమగం చేస్తున్నాయి. ముఖ్యంగా మతం, కులం, జాతి ఆధారంగా విభేదాలను రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలు, ప్రసంగాలు సమాజంలో శాంతి భద్రతల సవాల్గా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చట్టపరమైన చర్య తీసుకోవడం ప్రజాస్వామ్య బాధ్యతను ప్రతిబింబిస్తుంది. ఈ బిల్లు ప్రధానంగా 2 కీలక అంశాలను కవర్ చేస్తుంది. విద్వేషపూరిత ప్రసంగాలు నియంత్రణ మరియు వాటి వల్ల ఉద్భవించే నేరాల నిరోధం. మతం, వర్గం, భాష, కులం ఆధారంగా ఒక వర్గంపై ద్వేషాన్ని ప్రేరేపించే ఏ రూపంలోనైనా కమ్యూనికేషన్ ఈ చట్టం కట్టడి చేస్తుంది. ఇది కేవలం పబ్లిక్ మీటింగ్స్ లేదా రాజకీయ వేదికలకే పరిమితం కాకుండా సోషల్ మీడియా, డిజిటల్ కంటెంట్, ఎలక్ట్రానిక్ మీడియాను కూడా సమగ్రంగా కవర్ చేయడం దీని ప్రత్యేకత. శిక్షా నిబంధనలు కూడా ఈ చట్టానికి గంభీరతను చాటుతుంది. మొదట నేరానికి గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష, 46,000 రూపాయలు రుసుము, అలాగే పునరుత్పాదిత నేరాలకు మరింత కఠిన శిక్షలు, 92,000 జరిమానా వంటి కఠిన చర్యలు ప్రతిపాదించడం ద్వారా ప్రభుత్వం
స్పష్టమైన సందేశం ఇస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ప్లాట్ఫామ్ల నుంచి హేట్ కంటెంట్ తొలగించే అధికారం కల్పించారు. ఈ నిబంధనలు ఐపీసీ సెక్షన్ 153A 295Aతో సమన్వయంగా పనిచేస్తూ డిజిటల్ యుగానికి అనుగుణంగా రూపొందించాయి. మొత్తానికి తెలంగాణలో తెలంగాణ హీట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్ అయితే 2025 ఆమోదం తెలిపారు. ఇక మరొక అంశం చూస్తే మీ ఆయుష్ ఎంత? హైదరాబాద్ సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి బరువు చూసుకుంటాం లేదా బిఎంఐ లెక్కిస్తాం. కానీ మీరు ఎంతకాలం జీవిస్తారో చెప్పడానికి వీటన్నింటికంటే మీ కాళ్ళలోని పిక్కల కొలత అత్యంత కీలకమని చెప్తున్నారు హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన పంచుకున్న ఆ ఆసక్తికరమైన అంశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆయుష్ను అంచనా వేయడానికి బరువు కంటే శరీరంలోని కండరాల శాతమే ముఖ్యమని ఆయన విశ్లేషించారు. పిక్కల కొలత ఎంత ముఖ్యం? పిక్కలు, కండరాల శరీరం కేవలం శరీర సౌందర్యానికి సంబంధించినవిగా చూడకూడదని, అవి మన శరీరానికి మెటబాలిక్ రిజర్వ్కు నిదర్శనం అంటూ కూడా డాక్టర్ సుధీర్ కుమార్ చెప్పుకొచ్చారు. వయసు పెరిగే కొద్దీ సహజంగానే కండరాల సాంద్రత తగ్గుతుంది. దీని వైద్య పరిభాషలో స్కారోపెనియా అంటారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అటు చట్టబద్ధం, ఇటు పోలవరం, అలాగే ఏపీకి సంబంధించిన ఇందాక కూడా దీనికి సంబంధించి అమరావతికి సంబంధించిన వార్తను కూడా మనం చూసాం. ఓవైపు ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత, మరొక వైపు పోలవరం నిర్మాణంలో చారిత్రక ఘట్టం నెలకొంది. వచ్చే ఏడాది నుండి పోలవరం జీవనాడి నుండి సాగు భూములకు గలగల గోదావరి పరిగెత్తనుంది. ఇందుకు సంబంధించిన బీజం విశ్వాసం గురువారమే పడింది. ఏప్రిల్ 2న ఏపీ చరిత్రలో ఒక చిరస్మరణీయం. ఏపీ రాష్ట్ర జీవనాడైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరొక కీలక మైలురాయి నమోదైంది. ప్రాజెక్టు మనుగడకు అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని రికార్డు స్థాయిలో ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ చారిత్రక ఘట్టంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆనందాన్ని పంచుకున్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రభుత్వ దృఢ సంకల్పంతో ఇదొక అద్భుతమైన మలుపు అంటూ కూడా ఆయన అభివర్ణించారు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో నిన్న కూడా ఏపీ గవర్నర్ అక్కడికి వెళ్ళి పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి కూడా ఆయన సందర్శించి వచ్చారు. తర్వాత అధికారులందరితో కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. మరొక అంశం చూస్తే ప్రజల వద్దకే పాలనా సమస్యలు పరిష్కారమే మా లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా 99 రోజుల ప్రగతి ప్రణాళిక గ్రామ సభలు ప్రారంభమయ్యే దానికి సంబంధించి కూడా అధికారులు, కలెక్టర్లు అందరూ కూడా పాల్గొంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రగతి పదంలో గ్రామాలు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా 99 రోజుల ప్రగతి ప్రణాళిక గ్రామ సభల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఘనంగా గ్రామ సభ నిర్వహణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా ప్రగతి ప్రణాళిక గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ప్రజలే గ్రామాభివృద్ధికి దిశానిర్దేశం అంటూ కూడా ప్రజా భాగస్వామ్యంతోనే సుంపన్న గ్రామ నిర్మాణం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. కోయగూడెం గ్రామ పంచాయతీలో ఘనంగా గ్రామ సభ నిర్వహించారు. ప్రతి చోట కూడా తెలంగాణకు సంబంధించి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లా మండలంలో కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే మినిస్టర్స్, ఎమ్మెల్యేలు కూడా గ్రామ సభల్లో పాల్గొంటూ ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు. మరొక వైపు ముందస్తు అడ్మిషన్లు చేసే విద్యా సంస్థలపై చర్యలు తీసుకోండి. పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు కాపాటి పృథ్వీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ముందస్తు అడ్మిషన్లు ఇస్తున్నామంటూ కూడా ఏదైతే బ్యానర్లు ఏర్పాటు చేశారో ఆ బ్యానర్లు కూడా అధికారులు చించేసిన మనం విజువల్స్ లో మహాదినపత్రికలో చూస్తున్నాం. ఇమేజ్ అయితే కూడా గ్రామ సభలతో ప్రజాపాలన, అలాగే ప్రజలకు చేరువతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రతి ఇంటికి చర్యల కూడా గ్రామ సభల నిర్వహణ, విద్య, వైద్యం, సంక్షేమంతో గ్రామాభివృద్ధి సాధ్యం చేస్తున్నామంటూ కూడా జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. పేద కుటుంబాల ఉపాధికి ఊతమిచ్చిన ఉచిత ప్రయాణం. శ్రమశక్తికి వెన్నుదున్నుగా నిలుస్తున్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం అంటూ ఉచిత ప్రయాణంలో మహిళలకు 10,000 కోట్లు ఆదా, ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు తెలియజేశారు. ప్రజాపాలన సభలో సర్పంచ్ పూనెం రమేష్, మనుగూరులో జరిగిన ప్రజాపాలన సభలో కూడా సర్పంచ్ పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి పనుల్లో వేగం పెంచారు. ప్రభుత్వ శాఖల సమన్వయ దృష్టి. ఐటీడీఏ పంచాయతీరాజ్ అధికారులతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. మరొక వైపు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎమ్మెల్యేకు సిపిఎం వినతి అందించింది. పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలంటూ కూడా ఎమ్మెల్యేకి వినతి పత్రం అందించారు. మరొక అంశం అపార అనుభవం, ఖచ్చితత్వమైన వ్యూహం. తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటిన
వ్యూహకర్త కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాలతో కేరళ ఎన్నికల్లో కీలక పాత్రలో తూళ్లూరి బ్రహ్మయ్య నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో అపార అనుభవంతో కీలక వ్యూహాలు అమలు చేసి అభ్యర్థుల విషయాల్లో ముఖ్య పాత్ర పోషించారు. కాంగ్రెస్ నాయకుడు డీసీసీబీ డైరెక్టర్ తూళ్లూరి బ్రహ్మయ్య ప్రస్తుతం కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. మణుగురులో మున్సిపాలిటీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో సమస్యల స్వీకరణ, త్వరిత పరిష్కారంపై ఐటీడీఏ పీఓ అలాగే అధికారులు హామీ ఇచ్చారు. ఇక కారేపల్లి సర్వాయ పాపన్నగౌడ్ వర్ధంతి కార్యక్రమం కారేపల్లిలో తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఇక జూలూరుపాడులో ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన వారిపై కూడా కేసులు నమోదు చేశారు. ఇక భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగిన పరిష్కరించాలంటూ కూడా అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. గ్రామ సభలలో సమస్యలపై అర్జీలు సమర్పించారు. ప్రభుత్వ పథకాలు వివరించారు అధికారులు. ఇక 99 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక గ్రామ సభల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్. ప్రజలకు అండగా నిలిచే ప్రజా ప్రభుత్వం. ఇక రైతుకు భద్రత కల్పించేలాగా భూభారతి, ఇక ప్రతి రైతు సర్వే నంబర్కు భూదార్ నెంబర్, అలాగే ప్రతి గడపకు సంక్షేమ పథకాలు, భూభారతిలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం, అలాగే సమీకృత భూభారతి పైలట్ ప్రాజెక్టులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇక ప్రధానంగా కూడా మనం మహాదినపత్రికకి సంబంధించి కూడా మనం చూసాం. అలాగే ఇంకొక అంశం ఇక్కడ ప్రస్తావించి మనం ఫిలిం న్యూస్ కూడా వెళ్ళాం. ప్రధాని మోదీతో భేటీ గర్వకారణంగా ఉంది అంటూ కూడా మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఇక దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలవడం అనేది ఎప్పుడూ ఒక గర్వకారణం, ఉద్వేగభరితమైన క్షణం మాత్రమే కాకుండా సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చే అద్భుత అనుభవం అంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో జరిగిన భేటీ పట్ల వారు అమితానందాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశం కేవలం ఒక మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాకుండా దేశ సేవలో మరింత చురుగ్గా పాల్గొనేలా చేసే శక్తిని అందించిందంటూ కూడా ఇక మంత్రి బండి సంజయ్ అభివర్ణించారు. ఇక ఫిలిం న్యూస్ చూస్తే కూడా ట్రెండింగ్ లో లేడీ డైరెక్టర్ ఓ హీరోయిన్లా ఉందంటూ వైరల్ ఎవరి మానస. అలాగే లైంగిక వేధింపుల కేసు మలయాళ డైరెక్టర్ కు షాక్ తగిలింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన మలయాళ డైరెక్టర్ రంజిత్ బాలకృష్ణకు కేరళ ఫిలిం ఫెడరేషన్ షాక్ ఇచ్చింది. తక్షణమే ఆయన్ను ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా కూడా ప్రకటించింది. అలాగే కూడా గత 2 రోజులుగా సోషల్ మీడియా మొత్తం తనే ఉంది, చూడడానికి అమాయకంగా సాంప్రదాయంగా కనిపిస్తూ తెగ వైరల్ అవుతుంది. తను మరెవరో కాదు, రాకాశ దర్శకురాలు మానస శర్మ. చూడ్డానికి ఓయ్ సినిమా హీరోయిన్ శ్యామిలి చెల్లెలుగా కనిపిస్తున్న ఈవిడి గురించి నెటిజన్లు తెగల ఆరా తీస్తున్నారు. ఎవరు ఈమె అంటూ కూడా. ఇక మరొక అంశం, దురంధర్ 2 కోసం స్టార్ హీరో త్యాగం చేస్తున్నారు. ఇక భారీ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా చిత్రాన్ని మేకర్స్ వాయిదా వేశారు. నెల 10న రిలీజ్ కావాల్సిన హర్రర్ కామెడీ చిత్రం భూత్ బంగ్లాను పోన్ చేస్తున్నట్లుగా కూడా అధికారులు ప్రకటించారు. మా ఇంట్లో జరిగిన విశేషం, మా పూర్వజన్మ సుకృతం చిరంజీవి ట్వీట్ చేశారు. ఆంజనేయ స్వామికి పరమ భక్తుడు. ఇక హనుమాన్ జయంతి సందర్భంగా ఓ స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో చిరంజీవి షేర్ చేశారు. తన ఇంట్లోని పూజా మందిరంలో సూర్య భగవానుడికి కిరణాలు హనుమంతుడి విగ్రహాన్ని తాకాయంటూ కూడా ఇక చిరంజీవి ట్వీట్ చేశారు. ఇక ప్రధానంగా కూడా ఈరోజు మహాదినపత్రికలో మనం ప్రస్తావించిన అంశాలు చూస్తే ఈ రోజు ఇక రాష్ట్రంలో గత 2 రోజుల్లో కూడా ఒకవైపు మహిళా రిజర్వేషన్కి సంబంధించిన బిల్లు ప్రస్తావించబోతున్నారు. అలాగే మళ్ళీ జిల్లాల పునర్విభజనకు సంబంధించి జరగబోతున్నాయి. ఇటు ఏపీకి సంబంధించి చూస్తే కూడా అమరావతికి సంబంధించిన ఒక బిల్లును అయితే కీలక గెజిట్ నోటిఫికేషన్ రానుంది. ఆ బిల్లుకి సంబంధించి పార్లమెంట్లో చేశారు. ఇవన్నీ చూస్తుంటే కూడా రాష్ట్రాల్లో ఒకవైపు యుద్ధం ప్రకటిస్తామంటూ ఇవన్నీ చూస్తున్న ప్రధాన అంశాలు అయితే ఈరోజు మనం మహాదినపత్రికలో చూస్తాం. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనండి ANN.